విశ్వసించారు ఆ సువార్తను. వాళ్ళు అప్పటికి ఇంకా బాప్తిసం కూడా తీసుకోవాలా. కొంతమంది తప్పుడు బోధనలు చేస్తూ ఉంటారు. బాప్తిజం పొందుకుంటేనే పరిశుద్ధాత్మను పొందుకుంటావు, బాప్తిజం పొందుకోకపోతే పరిశుద్ధాత్మను పొందుకోలేవు. ఇవన్నీ కూడా తప్పుడు బోధలండి. ఎందుకంటే కొర్నేలి కుటుంబము బాప్తిజం తీసుకోవాలా, అయినా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చూద్దాం రండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనము. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలలో మాట్లాడుచు దేవుణ్ణి ఘనపరచుచూ ఉండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లను ఆటంకపరచగలడా అంటే అర్థం ఏమిటి? వీళ్ళు ఇంకా బాప్తిజం తీసుకోవాలా. బాప్తిజం లేకుండానే పొందకుండానే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కారణం ఏమిటంటే ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తాను. అలాగే దేవుడు అనుగ్రహించాడు ఫ్రెండ్స్. కానీ ఈ గాడి సిమోను మాత్రం వరం 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 వరం, దానికోసం కలవరం. దేవుడు నిన్ను సేవకు పిలిచినట్లయితే ఆ సేవ చేయడానికి కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి దేవుని ఆత్మను ఆయన నీకు ఉచితంగా అనుగ్రహిస్తాడు. అది దేవుని యొక్క బాధ్యత. నా కుమారుడు నేను చదివించాలని ఆశపడినట్లయితే నా కుమారుడు చదువుకు కావాల్సినటువంటి పుస్తకాలు కొనే బాధ్యత ఎవరు చెప్పండి? తండ్రిగా నాదే. అది నా బాధ్యత. వాడు చదువుకోవడానికి కావలసిన పుస్తకాలు ఏమిటో కొనవలసిన బాధ్యత నాదే. దేవుడు నిన్ను పరిచర్యకు పిలిచినట్లయితే ఆ పరిచర్య చేయడానికి కావలసిన శక్తిని అనుగ్రహించేటటువంటి బాధ్యత దేవునిది. ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వరం 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 కావాలి కావాలి కోరుకుంటున్నాడు. ఆఖరికి పేతురు తేల్చేశాడు. అడు తెలుసా, అసలు నీలో మారు మనసే లేదు. నీకు రక్షణ కార్యం అంటే నీకు తెలియదు. నీ హృదయం చూస్తూ ఉంటే దుర్నీతి బంధకములలో నువ్వు బంధించబడి ఉన్నావు. అలా బంధించబడిన నీవు సేవ అంటున్నావు, సంఘం అంటున్నావు, పరిచర్య అంటున్నావు, సువార్త అంటున్నావు, సాక్ష్యం అంటున్నావు. ఏమిటి నీ ఆటలు? ఏమిటి నీ వేషం? ఏమిటి మోసం? ఖచ్చితంగా ఆనాడు పేతురు తేల్చిపడేశాడండి. దయచేసి